నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏటా వందల క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను అక్రమార్కులు రైతులకు అంటగట్టుతున్నారు. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో పత్తి సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు అమ్మేందుకు సిద్ధమయ్యారు. కొందరు వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను మామిడి తోటల్లో, ఇళ్లలో, రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. ఏటా నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నాయి. అయినా నకిలీ పత్తి విత్త విక్రయాల దందా ఆగడం లేదు. గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వారు కర్నూలు, నంద్యాలతో పాటు గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి ఇక్కడ రైతులకు విక్రయిస్తున్నారు. వ్యవసాయానికి సరిపడా విత్తనాలు అందక ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి, ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి ఇవాళ మొత్తం రైతాంగానికి దిగుబడి రాక, వ్యవసాయం మీద ఉత్పత్తులు రాకుండా ఇవాళ రైతులు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, నష్టపోతున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు ఏమాత్రం దాని మీద స్పందించట్లేదు. స్పందించినా కూడా వాటి మీద తనిఖీలు చేసినట్టు చూపెడుతున్నారు తప్ప అవి రావడం మాత్రం, నకిలీ విత్తనాలు రావడం బంద్ కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇవాళ కింది స్థాయి వ్యవసాయ అధికారులకు కూడా దాని మీద అవగాహన లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నకిలీ విత్తనాలను గుర్తించడంలో కూడా లోపాలున్నాయి. అవిటిని కూడా వాళ్లకు ట్రైనింగ్లు ఇచ్చి ఇవాళ నకిలీ విత్తనాలను గుర్తించే విధంగా వాళ్ళను ముందుంచాలనేది డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత ఏడాది 1,90,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాకాలంలో ఎక్కువగా పత్తి సాగు చేయడానికి రైతన్నలు ఆసక్తి చూపుతారు. సాగు సమయంలో వ్యవసాయ అధికారులు, పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది. దీంతో నకిలీ విత్తనాల అక్రమార్కులు 3 నెలల ముందుగానే దందాను మొదలు పెట్టారు. సీజన్ కు ముందే కోట్ల రూపాయల విలువ చేసే BT3 విత్తనాలు నిల్వ చేసుకున్నారు. నకిలీ విత్తనాలపై పోలీసులు, వ్యవసాయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ కాబట్టి విత్తనాలు దొరుకుతలేవు. ఒకవేళ దొరికినా కానీ అవి పంట దిగుబడి రాని నకిలీ విత్తనాలు వస్తున్నాయి. మరి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోవడము, అంటే అవినీతి పరులను అరికట్టలేకపోవడము, వ్యవసాయ అధికారులు కూడా దాన్ని సరిగా పర్యవేక్షణ జరపకపోవడము, మరి అదేవిధంగా రైతులను ఆదుకుంటానని గత ప్రభుత్వం కానీ, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఇప్పటికి చూసినట్టయితే 4 నెలలు గడుస్తుంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మరి రైతులకు కూడా ఏ విధంగా మేలు చేసే పరిస్థితి లేదు. కిలో పత్తి విత్తనాలను 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలకు విక్రయిస్తున్నారు. రైతులు కూడా BT3 విత్తనాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుండటం అక్రమార్కులకు వరంగా మారింది. నకిలీ విత్తనాలు విక్రయించే అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నా మార్పు రావటం లేదు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా నుంచి మందమర్రికి నకిలీ విత్తనాలు తరలిస్తుండగా మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి విత్తనాలు మనకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు, ఊర్లకు తీసుకొచ్చి అమ్ముతారు, లేకపోతే తెల్ల బ్యాగులలో, లేకపోతే గోనె సంచులలో లూజ్ సీడ్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళని నమ్మొద్దు. అవే నకిలీ విత్తనాలు. అంటే అవి విత్తనాలు మొలకెత్తుతవి, నకిలీవి అని కాదు. కానీ గ్లైసిల్ విత్తనాలు మనం నకిలీ విత్తనాలు అంటాం. గ్లైసిల్ మీన్స్ BT3 విత్తనాలు. BT3 విత్తనాలకు మన దేశంలో అనుమతి లేదు. ఓన్లీ BT2 వరకే మన కంట్రీలో, మన తెలంగాణలో అనుమతి ఉంది. కనుక BT2 విత్తనాలే వేసుకోవాలి రైతులు.